ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూమరాలజీ. మనం ఇదివరకే న్యూమరాలజీ అంటే అర్థం తెలుసుకున్నాం. మరి ఈరోజు 4వ తేదీ పుట్టిన వారి లక్షణాలు, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి చేస్తే బాగుంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ మీకు అందుతాయి. మరి 4వ రోజు పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఇప్పుడు చూద్దాం. 4వ తేదీ పుట్టిన వాళ్ళకి కష్టపడి పనిచేసే తత్వం కలిగి మంచి వివేకం కలిగి ఉంటారు. చేసే పని పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. నియమబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతతో మెలుగుతారు. మంచి వాక్పటిమ, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు జన్మించిన తర్వాత వారి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. వీరికి స్వాభిమానం ఉంటుంది, కానీ అహంకారం, మొండితనం ఉండదు. వీరికి కోపం త్వరగా వచ్చిపోతుంది. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. తమ ప్రేమను బయటకి ఎక్కువగా ప్రదర్శించరు. జీవితంలో ఉన్నతి కోసం బాగా శ్రమ చేస్తారు. నెమ్మదిగా ఉన్నతిని సాధిస్తూ వయసు పెరిగిన కొలది పేరు ప్రఖ్యాతులు సంపద గడిస్తారు. కోపం తగ్గించుకుంటే ఫలితం బాగుంటుంది. పని లేకపోతే ఆనందంగా ఉండలేరు. ఏమీ చేయకుండా కూర్చోవడాన్ని అస్సలు ఇష్టపడరు. వీరు స్వార్థపరులు కారు. ఈ నంబర్ వ్యక్తుల్లో ఇంజనీర్స్, డిజైనర్లు, మ్యానుఫ్యాక్చరర్స్, శాస్త్రవేత్తలు, రైతులు, న్యాయవాదులు, అధ్యాపకులు, వ్యాపారవేత్తలుగా ఉంటారు. వాస్తవికంగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే గుణం, సంప్రదాయాల పట్ల గౌరవం, నీతి, దేశభక్తి కలిగి ఉండటం లాంటివి పాజిటివ్ లక్షణాలు. అయితే సోమరితనం, బద్ధకం, అతిగా పనిచేయటం, క్రూరంగా, హింసాత్మకంగా మారటం నెగిటివ్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వీరు దుర్గామాతను ఆరాధించడం, అనాథలను ఆదుకోవటం వలన ఉన్నత స్థితిని పొందగలుగుతారు.